నమస్తే గురూజీ గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. హలో. చెప్పమ్మా, మీ పేరు? మా పేరు తిరుమల అండి. తిరుమల. మీ భర్త పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. ఓకే, ఏం పని చేస్తూ ఉంటారు? మాది స్క్రాప్ షాప్ అండి. స్క్రాప్ బిజినెస్. అవును. మంచిగా జరగాలే బిజినెస్, మంచి బిజినెస్ అది. జరగట్లేదండి, అసలు గిరాకీ అంటే ఏం రావట్లేదు. ఓకే ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మా ఆయన 20 years నుండి చేస్తున్నారండి. సరే తల్లి, బిజినెస్ ఎప్పటి నుంచి డౌన్ అయింది? మా మామయ్య గారు 2010లో చనిపోయారండి. అప్పటి నుండి ఏం బాగా అంటే అప్పటి వరకు మీ మావయ్య గారు ఉన్నారు, వాళ్ళకి బాగా అచ్చొచ్చింది, ఇది మీకు అచ్చ రాలేదు అని అర్థమైంది ఇప్పుడు. అంటే తనే షాప్ లో కూర్చునేవారు, అందుకే బాగా నడిచేది. అదే అతనికి బాగా అచ్చొచ్చింది బిజినెస్. అవునండి. అయితే తను కొంచెం సివిల్ కాంట్రాక్ట్ కూడా చేస్తారండి. కాంట్రాక్ట్ ఏం రావట్లేదు ఈ మధ్యలో అసలు. సరే తల్లి, ఆరోగ్యం కూడా ఎప్పటికీ బాగుండదని బాధపడుతుంటారండి. ఏమైంది ప్రాబ్లం ఆరోగ్యానికి? ఎక్కువ గ్యాస్ ట్రబుల్, ఫామ్ గ్యాస్ అని, యాసిడిటీ అండి. సరే తల్లి, వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అదే ఇక పిల్లల స్టడీ అండి. వాళ్ళు చదువుతున్నారు, చదివిస్తున్నారు. ఓకే. 2 years అండి. ఇంకా చిన్న చిన్న పిల్లలు. చిన్న పిల్లలండి. మీరు ఎంత దాకా చదువుకున్నారు? నేను ఎంకమ్ చేశానండి, కాకపోతే ఖాళీగానే ఉంటున్నాను ఇంట్లో. పిల్లలకు బాగా చదువు చెప్పించండి చాలు. ఓకే అండి. మీ భర్త ఏం చదువుకున్నారు? మా భర్త ఇంటర్ 2nd year కంప్లీట్ చేశారండి. సరే. చిన్నప్పటి నుండి ఇక బిజినెస్ లో స్టార్ట్ చేశారు కాబట్టి అందులోనే వెళ్తున్నారు. అంతే, ఇంకేదో ఒకటి బతకడానికి ఏదో ఒక జీవితం కావాలి కదా తల్లి. మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళంతా మనం మంచి ఉద్యోగాలు అనేది ఏం లేదు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అంతా భగవంతుడి విధి అది. ఆ కర్మానికి తగినట్టుగా, ఆ కాలానికి తగినట్టుగా అలా ఉంటుంది. వెనుక కాలంలో SLC చదువుతూనే చాలా అంత జ్ఞానం వచ్చేది. ఈ కాలంలో PhD చేసినా కూడా వాళ్ళకి జ్ఞానం లేదు. అవును కదా? అవునండి. అంతే, అంటే వెనుకకి ఇప్పటికీ, అంటే ఇంతకు ముందు బిఫోరు ప్రజెంట్కి చాలా కాలం మారిపోయింది. అప్పుడు పాఠాలు అలాగే ఉండేవి, ఆ కోచింగ్ అలాగే ఉండేది. మట్టి పైన కూర్చోబెట్టుకొని ఆల్ రాయించేవారంట స్కూళ్ళల్లో. ఇప్పుడు ఏసీలు పెట్టి బుక్లు ఇచ్చి పెన్సిల్స్, రబ్బర్స్ ఇచ్చినా కూడా చదువుతా లేదు పిల్లలు. అవునండి. అవన్నీ పరిస్థితులు తల్లి. అంతే, చదువు అనేది కాదు, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది అనేది ముఖ్యం ఇక్కడ. సరే అమ్మా, మంచిది. జన్మజాతకం చూస్తున్నాను, చాలా బాగుంది, కుటుంబ స్థానాన్ని చూపిస్తుంది. మీరు 2009-10లో ఇల్లు ఏమైనా కట్టారా తల్లి? అవునండి. 2010 మా మామయ్య గారు చనిపోయిన తర్వాత 2011లో ముగ్గు పోసామండి. ఆ రోజు స్టార్ట్ చేసాం 2011లో. సరే తల్లి, జన్మజాతకం అయితే చాలా బాగుంది, చాలా మంచి యోగంలో జన్మజాతకం వచ్చింది. బాగానే ఉంది తల్లి, ప్రాబ్లం లేదు. ఇంకా దాదాపు ఇంకా 2 సంవత్సరాలు అంత మంచిగా లేదు తల్లి మీ భర్తకు టైము. 3 years అవుతుంది గురూజీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంటే 2012 నుంచినే బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. చేసుకున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.